దయచేసి మరొకసారి చదువుదాం ఆ పదాన్ని. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 113వ వచనం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ప్రియులారా, బైబిల్ మనం ఆలోచన చేసినప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు కోరుకుంటుంది ద్విమనస్కులను కాదు. క్రైస్తవుడు అంటే ద్విమనస్కుడు కాదు, ఏక మనసు కలిగిన వాడే క్రైస్తవుడు. యేసు ప్రభు కూడా 14వ అధ్యాయము యోహాను సువార్త మనం చదివితే, నేనును తండ్రియు ఏకమై ఉన్నాం, నా తండ్రి చిత్తమే నా తండ్రి ఇష్టమే నా ఇష్టం. అర్థమవుతుందా? నాకంటూ వేరే ఆలోచన ఏమీ లేదు. అపోస్తులు కూడా ప్రారంభంలో సంఘముగా ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో మనం బైబిల్ని ధ్యానం చేస్తే 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ సంఘముగా కూడుకొని ఏక హృదయము ఏకాత్మము గలవారై ఉన్నారు అని ప్రారంభ సంఘం గురించి వ్రాయబడింది. ఏ మనస్సు అంటే ఇది? ఏక మనస్సు లేదా ఏక హృదయం, ఏక ఆత్మ కలిగి ఉన్నారు. రకరకాల మనుషులే, రకరకాల ఆలోచనలే, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నారట వీళ్ళు? ఏక మనస్సు, ఏకభావం, ఏకతాత్పర్యం, ఏక హృదయం కలిగి దేవుని సేవ చేస్తున్నట్లు మనకు కనబడుతుంది. అలాగే మన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు దేవుని గురించి ఏమని వ్రాయబడిందో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, ప్రభువు ఒక్కడే, ద్వంద్వం ఉండదు, ద్వీం ఉండదు. చూసారా? ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అని వ్రాయబడింది. అంటే ఏకత్వం మనకు కనబడుతోంది. ద్వంద్వ అనే పదం మనకు కనబడడం లేదు. దేవునిలో ఏకత్వం మనకు కనబడుతున్నప్పుడు ఆ దేవుణ్ణి నమ్మిన మనలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో, మన విశ్వాసంలో కూడా ఏక మనస్సు, ఏకభావం, ఏకతాత్పర్యం, ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉండాలి తప్ప 2 రకాల మనస్సులు మనలో ఉండకూడదు. అలాంటి 2 రకాల మనస్సులు మనలో ఉంటే, 2 రకాల ఆలోచనలు మనలో ఉంటే దేవుడు అంటున్నాడు, నేను అలాంటి వారిని ద్వేషిస్తున్నాను, అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం, అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. బైబిల్లో కొందరు భక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, చూడండి, బైబిల్లో ఈ ద్విమనస్కులు ఏదేదో చేయాలనుకుంటారు, ఎక్కువ ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ ఎక్కువ 2 రకాల ఆలోచనలు కలిగి ఉండడం వల్ల, ఏక నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏ విజయాన్ని సాధించలేరు. బాగా వినాలి. నేను డాక్టరు చేయాలని ఉంది, నాకు యాక్టరు కావాలని ఉంది అన్నప్పుడు ఏ విజయం సాధించగలడు? రెండిటి మీద మనసున్నప్పుడు దేని గురించి పోరాటం చేయగలడు? ఆలోచించండి. కాబట్టి 2 రకాల మనసున్నోడు ఏమండి, అతను ఏ విజయాన్ని సాధించలేడు. ఇక 2 రకాల మనసున్న వ్యక్తిలో నెమ్మది ఉండదు. ఎందుకంటే 2 గలిబిలు అవుతున్నాయి, 2 కొట్టేసుకుంటున్నాయి లోపల. అవును అనిపిస్తుంది, కాదు అనిపిస్తుంది. చేద్దామా వద్దా, వెళదామా వద్దా, ఈ 2 రకాల మనసు వల్ల రెస్ట్లెస్గా ఉంటాము. మన జీవితానికి, మన బ్రతుక్కి ఏముండదట? నెమ్మది, శాంతి ఉండదు. బైబిల్లో 2 రకాలు కలిగిన మనసులు, ఏమండి, మనసు కలిగిన మనుషులు ఎలా ఉన్నారో 4-5 చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు అండి. ఎవరు చెప్పండి? సౌలు గారండి. సౌలు గారు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత పర్టికులర్గా ఇశ్రాయేలీయులకు సంఖ్యాకాండంలో కానీ, లేవ్యాకాండంలో కానీ, ద్వితీయోపదేశకాండంలో కానీ ఒక కట్టడ లేదా ఒక ఆజ్ఞను దేవుడు జారీ చేశాడు. కర్ణపిశాచముల విషయం, చాతబళ్ళ విషయం, జ్యోతిష్యం విషయం దేవుడు ముందుగానే ఆజ్ఞ జారీ చేశాడు. ముందు అదేంటో చూద్దాం, ఆ తర్వాత సౌలు దగ్గరికి మనం వద్దాం. దయచేసి అందరూ బైబిల్లో ఓపెన్ చేయండి. లేవ్యాకాండం 19వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. లేవ్యాకాండం 19వ అధ్యాయము 31వ వచనం చదువుదామండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. తీశారమ్మా? కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. ఏమండి, కొంతమంది చేతులు చూపించుకొని సోది చెప్పించుకుంటారు. అప్పుడప్పుడు మన ఊర్లంట కూడా తిరుగుతూ ఉంటారు. గుమ్మడికాయతో తయారు చేసిన వేన టింగ్ టింగ్ మంట కొట్టుకుంటూ సోదెమ్మా సోదే నీకు సోది చెప్తానని తిరుగుతూ ఉంటారు.
ఏమండి? నిజంగా పదం కరెక్టేనండి. వాళ్ళ సోది మనకెందుకు? ఏమండి? చూడండి ఏమంటున్నాడో, కర్ణపిశాచము చెప్పే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. ఇశ్రాయేలీలారా, నా జనమా, మీరు కర్ణపిశాచము చెప్పే వాళ్ళ దగ్గరికి కానీ, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి మీరు మిమ్మల్ని అపవిత్రం చేసుకోకూడదు. ఎందుకంటే మానవుడు ఎవడు భవిష్యత్తు చెప్పలేడు. మానవుడు ఎవడు చేతి గీతలు చేతి మీద వ్రాయబడిన ఆ రాతలను బట్టి మనుషుల జీవితాలే మారవు. మీ భవిష్యత్తుని నేను నిర్ణయించాను, మీరేంటి మనుషుల దగ్గరికి వెళ్తున్నారు? ఇది మీకు తగదు అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం ప్రియులారా. మాంత్రికునినైనను, ఏమండి, ఇంద్రజాలికునైనను అని 10వ వచనంలో చెబుతూ 11వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. కర్ణపిశాచము గలవారినైనను 10వ వచనం నుంచి చదువుదామా. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించకూడదు. శకునము చెప్పు సోదిగాని దగ్గరికి వెళ్ళొద్దు. మేఘ శకునము చెప్పు వాళ్ళ దగ్గరికి, సర్పశకునము చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. చిల్లంగితనం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళొద్దు. ఇంద్రజాలికుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెబుతూ, కర్ణపిశాచము నడుగువారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వారినైనను అసలు మీ మధ్య ఉంచకూడదనేసాడు. ఇప్పుడు సౌలు రాజు అయ్యాడు. సౌలు రాజు అయ్యాక మరి ఇశ్రాయేలీలకి ఇచ్చిన చట్టం కదా అది. ఇప్పుడు మనం చదువుకున్న కాండాలలో ఉన్న ఈ సందర్భం, ఈ ఆజ్ఞ, ఈ కట్టడ యెహోవా దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీలకి. ఇప్పుడు సౌలు ఎవరికి రాజు? ఇశ్రాయేలీలకు రాజు. ఇప్పుడు ఏం చేయకూడదు? కర్ణపిశాచము, చిల్లంగితనము, చాతబడి, ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఏమండి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో చెప్పించుకోకూడదు. పైపెచ్చి ఏమన్నాడు తెలుసా? అలాంటి వారిని మీ మధ్య ఉండనీయకూడదు అన్నాడు. ఈ ఆజ్ఞ గుర్తుకొచ్చిందేమో మహానుభావుడు సౌలుకి. గుర్తుకొస్తే మంచిదే. గుర్తుకొచ్చింది కాబట్టి ఏం చేశాడంటే, ఈ కర్ణపిశాచము చెప్పే వాళ్ళందరినీ తన రాజ్యంలో ఉండకుండా బహిష్కరించాడు. రాజ్యంలో ఉండకుండా ఏం చేశాడు? బహిష్కరించాడంటే వారి మధ్య ఉండకుండా తోలేశాడు అందరినీ. అయితే కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెప్పకుండా నోరు మూసుకొని మాని సైలెంట్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఊరు వదిలేసి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో మేము ఆ వృత్తి చెయ్యమని చెప్పేసి అక్కడే నివాసం చేస్తూ ఇశ్రాయేలీల మధ్య ఉన్నారు. రైట్. ఆ తర్వాత సమూయేలు చనిపోతాడు. ప్రవక్త అయిన సమూయేలు ఏమైపోతాడు? చనిపోతాడు. ఇప్పుడు కర్ణపిశాచము గలవారిని వెళ్ళగొట్టింది ఎవరు? లేకుండా చేసింది ఎవరు? సౌలు. మరి లేకుండా చేసినప్పుడు ఇంక వాళ్ళతో పని ఉండకూడదుగా, ఉండకూడదు. కానీ ఏం చేశాడంటే, రండి చూద్దాం బైబిల్లోకి వెళ్ళి సమూయేలు ఏమండి ఏం చేశాడు ఒకసారి మనం చూద్దాం. మొదటి గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి చాలా ఏడ్చారట. ఏమండి, రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టారు. ఎవరిని? ప్రవక్త అయిన సమూయేలు గారిని. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, సిల్లంగి వారిని దేశంలో ఉండకుండా వెళ్ళగొట్టేశాడు. బాగుంది కదా, మంచి పని చేశాడా లేదా? మాట్లాడాలి. దేవుని మాట విన్నాడా లేదా? విన్నాడు. వెళ్ళగొట్టేశాడంట. ఆ తర్వాత ఏమైందో చూడండి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి ఏమండి షునేములో దిగారట. ఎవరి మీదకి? యుద్ధానికి ఇశ్రాయేలీల మీదకి. వీళ్ళెవరు? ఫిలిష్తీయులు. సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి వారు గిల్బోవాలో దిగిరి. ఏమండి, ఫిలిష్తీయులేమో షునేములో దిగగా ఇశ్రాయేలీలందరూ ఎక్కడ దిగారు? గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయము నొంది, భయకంపము నొంది. యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా కానీ, ఊరిము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనే సమాచారం దేవుని యొద్ద నుండి రావట్లే. అసలు విచారణ ఎవరితో చేసేవాళ్ళు? ప్రవక్త ద్వారా దేవుని దగ్గర విచారణ చేయాలి. అది ప్రాసెస్. బైబిల్ ప్రకారంగా రాజు అయిన వాడు చేయవలసిన ప్రాసెస్. ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఏ సమాచారం, ఏ ఇన్ఫర్మేషన్ రావట్లే.
అందుకని నెక్స్ట్ ఆప్షన్ ఏం చేశాడో చూడండి మనోడు. ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి సమాధానం రాలేదో 7వ వచనం, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని వెతికితండి. ఏమంటున్నాడమ్మా? అసలు కర్ణపిశాచము గల వారిని తన రాజ్యంలో లేకుండా వెళ్ళగొట్టింది ఆయనే. చెప్పాలి. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు? ఈ యుద్ధంలో ఫిలిష్తీయులతో మనం గెలుస్తామో లేదో తెలియాలంటే ఎవరు కావాలి మనకి? ఇప్పుడు కర్ణపిశాచం గల ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళీ చివరాఖరికి వెళ్ళాడు, వేరే విషయం. అంటే ఇది ఏ మనసు? వద్దు అని వెళ్ళగొట్టింది ఆయనే, కావాలి రప్పించండి అని మళ్ళీ చెప్పేది ఈయనే. ద్విమనస్కులు. బైబిల్ని మనం ధ్యానం చేస్తుంటే మరొక వ్యక్తి మనకు కనబడతాడు, యోధ. మత్తయి సువార్త రెఫరెన్స్ రాసుకోండి, 26వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు నువ్వు అప్పగింపక మునుపు, దట్ ఈస్ ద లాస్ట్ సప్పర్, అది ప్రభు బల్ల, చివరి ప్రభు బల్ల. ఇంకా తర్వాత నేను ద్రాక్షారసమైనను ఈ బల్లలో నేను పాలు పొందనని యేసు ప్రభు చెప్తాడు. ఆ రోజు అంటాడు యేసు ప్రభు బల్లలో శిష్యులు అందరూ ఉండగానే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగా వారిలో ఉన్న ఒకడు ఇస్కరియోతు యోధ అన్నాడు, నేను ఎందుకు చేస్తానండి అలాంటి పని? మిమ్మల్ని అప్పగించే అంత పాతకం పాపిష్టి పని నేను ఎందుకు చేస్తాను? నేను కాదండి అన్నాడు. బాగా వినాలి. నేను కాదు అన్నవాడు గెత్సేమనే తోటలోకి వెళ్ళేసరికి రాత్రికి రాత్రి సైన్యాన్ని తీసుకొచ్చి ఈడే పట్టుకోండి అన్నాడు. అర్థమవుతుంది మీకు ఏ మనసు ఇది? ద్విమనస్సు. నేను కాదు, నేను ఎందుకు చేస్తాను ఆ పని అన్నాడు. చివరాఖరికి ఆ పని చేసింది ఎవరు? సాక్షాత్తు ఇస్కరియోతు యోధానే. ద్విమనస్సు. ఇక బైబిల్లో మనం చూస్తూ ఉంటే ప్రియులరా, అబ్రహాము దగ్గరికి మనం వెళ్ళి ఆలోచిస్తే, అదేంటండి విశ్వాసులకు తండ్రి కదా మీరు అంత మాట అంటారంటే, ఏమండి విశ్వాసులకు తండ్రే, కానీ ప్రారంభంలో ఆయన విశ్వాసులకు తండ్రి కాలే. ఆయన కూడా తప్పటడుగులు వేశాడు, శారమ్మ కూడా తప్పటడుగులు వేసింది. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని ధ్యానం చేయాలి. కరువు వచ్చిందట. సింధూర వనం నుండి బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళారు. భార్యను తీసుకొని ఏం చేశాడు అబ్రహాము? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు అనేది పొరుగు దేశం, ఐగుప్తు అనేది అన్య దేశం. అక్కడ విగ్రహారాధన ఎక్కువ ఉంటుంది. ఐగుప్తు మొత్తానికి ఏలికగా ఫరో మనకు కనపడతాడు. అయితే అక్కడికి వెళ్ళగానే ఫరో కన్ను శారా మీద పడ్డదట. బాగా వినాలి, ఎందుకంటే ఆమె చాలా అందగత్తె. శారా ఎవరు చెప్పండి? చాలా అందగత్తె. ఫరో కన్ను ఎవరి మీద పడింది? మరి రాజు కదండి బాబు. అప్పుడు ఆమెని పిలిపించండి అని సేవకులతో చెప్పాడంట. శారా అని ఆమెని పిలిపించండి అని సేవకులది చెప్తే వాళ్ళు వచ్చారట. అబ్రహాం గుడారం దగ్గరికి వచ్చాయా, మరి మీ ఆవిడ ఉంది కదా, ఆమెని రాజు తీసుకొని రమ్మన్నాడండి అని చెప్పినప్పుడు గుస మాట్లాడుతున్నాడంట ఆవిడతో. ఏమని మాట్లాడుతున్నాడు? ఓయ్ బాబు, నీకు దండం పెడతానే, నువ్వు పోతే పోయావులే కానీ నా పిల్లని విని మాత్రం చెప్పకే బాబు. ఇది ఎక్కడ కూడా ఎందుకు అని అంటే, నా భార్య అని తెలిస్తే నన్ను చంపేస్తారేమో. చూసారా, అదేంటండి అలా మాట్లాడుతున్నారండి? నువ్వు బతికి బట్టకట్టు వస్తప్పుడు నా భార్య అవుతూలే. చూసారా, అంటే ఒకవైపు నువ్వు నా భార్య అంటున్నాడు, రెండో వైపు ఏమంటున్నాడు? నా భార్యవని చెప్పొద్దు అంటున్నాడు. ఇది ఏ మనసు? ఇది ద్విమనస్సు. రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి దయచేసి. ఆదికాండం 12వ అధ్యాయము 12-13 వచనాల్లో వ్రాయబడిన మాట అది. తర్వాత శారమ్మ దగ్గరికి మనం వద్దాం. ఏమండి అసలు ఆ పిల్లలు పట్టకుండా చేసింది దేవుడే కదండి. రాత్రే మాట్లాడుకున్నాం మనం. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారట? రాత్రి ద్వితీయోపదేశకాండంలో మనం మాట్లాడుకున్నాం. బుద్ధి లేని జనాంగమా, బుద్ధి లేని ప్రజలారా అని మాట్లాడుతూ ఏమన్నాడు? దేవుడి మీద కక్ష కడతారంట వీళ్ళు, దేవుడి మీద ప్రతీకారం తెచ్చుకుంటారట. ఇప్పుడు ఈవిడ పగ ప్రతీకారం అంత ఎవరి మీద? దేవుడి మీద. ఎందుకంటే నాకు పిల్లలు లేకుండా చేసింది ఆయనేగా. ఎవరంటున్న మాట ఇది? సాక్షాత్తు ఆఖరికి పిల్లలు ఇచ్చిన దిక్కెవరయ్యారు? ఏ దేవుణ్ణైతే నిందించిందో, ఏ దేవుణ్ణైతే శాపనార్థం పెట్టిందో, ఏ దేవుడి మీద పగ పెంచుకుందో, ఏ దేవుడి మీద అలిగిందో, ఆఖరికి ఆ దేవుడి దిక్కయ్యాడు.
సరే, విషయానికి వచ్చి ఆవిడ అంటుంది కదా, సంభాషిస్తుంది అబ్రహాముతో, అయ్యా నాకు పిల్లలు లేకుండా దేవుడు చేశాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఇదిగో పనికెత్తుంది కదా మన కొంపలో, ఐగుప్తురాలు ఉంది కదా, హాగర్ని నీ భార్యగా తీసేసుకో, ఆమె ద్వారా మనకి పిల్లలు వస్తారు కాబట్టి చెప్పాలి. ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటుంది ఆవిడ అబ్రహాముని? హాగర్ని నీవు భార్యగా చేసుకో అన్నాడు. 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కొంచెం మనం కిందకు వచ్చేసరికి 6, 7, 8 వచనాలకు వచ్చేసరికి ఆవిడ మీద ఈవిడికి అసహ్యం వేసిందట, సిరాకు వచ్చేసిందంట. అదేంటి భారీగా తెచ్చేసుకోమందా నువ్వే, మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్తుంది? దీన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా అడవుల్లో పడేసి అంట. ఏ మనసు ఇది? భారీగా ప్రేమగా చెప్పింది ఏమని? తీసుకొచ్చుకో బాబు, మనకు పిల్లల్ని కాను బాబు అని చెప్పింది ఈవిడే. తీసుకెళ్ళి దీన్ని అడవులో పడేసేమంది ఈవిడే. ఇది ఏ మనస్సు? ద్విమనస్సు కాదా? ఇలా చెప్పుకుంటూ వెళితే తెల్లారిపోద్ది. ఈ టైప్ మెంటాలిటీ, డ్యూయల్ మైండ్, డబల్ మైండెడ్ అంటారు చూసారా, ఈ ద్విమనస్కులు అంటే దేవునికి ద్వేషం. అది క్రైస్తవుల్లో ఉండకూడదు ప్రియులరా. బైబిల్లోకి వెళ్ళి మనం ధ్యానం చేస్తే మరొక సందర్భం, అద్భుతమైన సందర్భం. ఒకసారి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఏమ్మా, ఫరో కూడా ఇలాగే కనపడతాడు మనకి. ఇక నేను రెఫరెన్స్ కోట్ చేయట్లేదు, మీకు తెలుసు కాబట్టి. నిర్గమకాండం మొదటి 3-4 అధ్యాయాలు మనం చదువుతుంటే ఒరే పొండ్రా అనేది ఫరోనే, ఇశ్రాయేలీయులారా పొండి అనేది ఫరోనే, మిమ్మల్ని పోనివ్వను అనేది ఫరోనే, పొండి వెళ్ళిపోమ్మనేది ఫరోనే, మళ్ళీ మీరు వెళ్ళకూడదు, మీరు పోతే మాకు పనులు ఎవరు చేస్తారు అనేది ఫరోనే. ఏ మనసు ఇది? వెళ్ళమంటున్నాడు, వద్దంటున్నాడు. ద్విమనస్సు. బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం చూద్దాం. ఎన్ని చెప్పాను నేను ఇప్పటికీ? సౌలుని చూసాము, ఇస్కరియోతు యోధాను చూసాము, అబ్రహామును చూసాము, శారాను చూసాము, ఫరోని చూసాము. ఎన్నైనా ఇప్పటికీ? 5 అయినాయి. 6వది చూద్దాం దయచేసి. అందరు బైబిల్ ఓపెన్ చేయండి. అది రాజైన యెరోబాము కాలం. సొలొమోను తర్వాత రాజుగా కనపడుతున్న యెరోబాము కాలం అండి. అది బాగా వినాలి. రాజు ఎవరు? యెరోబాము. ప్రవక్త ఎవరు? ఆమోసు. రాసుకోండి బాగా. ప్రవక్త ఎవరు? ఆమోసు. ఏమండి? కానీ ఇక్కడ ఒక యాజకుడు మనకు కనపడుతున్నాడు. యాజకుడు వేరు, ప్రవక్త వేరు, రాజు వేరు. రాజేమో యెరోబాము, ప్రవక్తేమో ఆమోసు, యాజకుడేమో అమజ్య. చెప్పాలి, యాజకుడు ఎవరు? అమజ్య. ఈ అమజ్య ఎంత తంటాలు మారో మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం ఒక పదం, ఒరే ఈయన నమ్మకండ్రా, ఈడు ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ తగిలించేసి మన జుట్లు పట్టించేసి ఇటు మధ్యలో ఉండి నవ్వుతూ ఉంటారా? చెప్పండి, ఈమెని ఇతన్ని మనం నమ్మకూడదు. ఎవరు వీళ్ళు? ఇక్కడ చెప్పాల్సినవి ఇక్కడ చెప్తారు, అక్కడ చెప్పాల్సినవి అక్కడ చెప్తారు. మనం అనుకుంటుంటే చూసి నవ్వుకునే టైపు ద్విమనస్కులు. పైపిచ్చేమంటారు తెలుసా? చిన్నపిల్ల చెప్పాను కదా, నువ్వు ఎక్కడ అనకే, చెప్పడం ఎందుకు, అనకే అంటం ఎందుకు? అదే అది చెప్పకుండా ఉంటే ఏ గొడవ ఉండదుగా. అంటే నువ్వు నాకు బాగా దగ్గర కాబట్టి, మనం క్లోజ్ కాబట్టి నీకు చెప్పానన్నమాట. అర్థమైందా మీకు? అప్పుడు అర్థం కావాలి, ఓహో మా ఇంట్లో ఎట్టిందర పెద్ద కుంపటని. కాబట్టి మీరు అలాంటి వాళ్ళని ప్రేమించకండి, అలాంటి వారితో సహవాసం చేయకండి. ద్విమనస్కులను దేవుడే ద్వేషించినప్పుడు మీరెందుకు ప్రేమించాలి? అలాంటి వారు సంఘానికి, సమాజానికి మంచిది కాదు. చూడండి, వ్యక్తిని మనం ఆలోచిస్తే వెళ్ళిపోతున్నాడట ప్రవక్త దగ్గరికి. ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా? ఏమండి ప్రవక్త గారు, రాజు నువ్వు చెప్పుకునే ప్రవచనాలేవో ఇదిగో ఇక్కడైతే చెప్పొద్దు అంటున్నాడండి. రాజు ఏమంటున్నాడు? నువ్వు చెప్పే ప్రవచనాలు బేతేల్లో చెప్పుకో, యోధాకి వెళ్ళిపో, యోధా దేశంలో చెప్పుకో, అక్కడ పారిపో. ఆ ప్రవచనాలు మళ్ళీ నాకు వినబడ్డాయి అనుకో, నేను చంపేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాడు ఈ మాట? అమజ్య, ఆమోసు ప్రవక్త చెప్తున్నాడు. బాగా వినాలి. ఆమోసుకి ఏమని చెప్తున్నాడు? నీ ప్రవచనాలు ఏదో యోధాకి వెళ్ళి చెప్పుకో, బేతేల్లో మాత్రం చెప్పొద్దు, చెబితే చంపేస్తాను అని అన్నాడు రాజు. కాబట్టి అర్జెంటుగా నువ్వేం చేయాలి? ఇక్కడి నుంచి పారిపో. అయిపోయిందా? రైట్. మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజు దగ్గరికి, యెరోబాము దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు చూడండి, బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. ఆమోసు గ్రంథం ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పాడు ఆయనకి. అక్కడికి వెళ్ళి ఆయనకి ఏం చెప్తున్నాడు చూడండి దయచేసి. ఏమండి? రాజా,
నీ మీద ప్రవక్త కుట్ర చేశాడు. రాజులకి ప్రవక్తలంటే హడల్, రాజులకి ప్రవక్తలంటే భయం. ఎందుకంటే వాళ్ళు దైవాంశ సంభూతులు, దేవుని పక్షాన ప్రతినిధులు, దేవునితో సమానంగా భావించేవాళ్ళు. వాళ్ళు జోలికి వెళ్ళేవాళ్ళు కాదు ఎవరో. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం ప్రవక్తలు. ఎలీషా అంటే హడల్, ఏలి అంటే హడల్. ఎందుకంటే వాళ్ళ నోట ఏదైనా శాప వచ్చిందంటే వెంటనే జరిగిపోయేది. ఎలీషాని అన్నారంట దారిని వెళ్తుంటే, ఒరే బట్టపుర్రోడ్రా అన్నారట. అన్నారట. ఎలుగుబంట్లు వచ్చి ఎలా తినును కాక అన్నాడు. అంతే, దరిద్రం వెళ్ళిపోయింది. ఆ బట్టపుర్రోడ్రా అని ఎగతాళి చేసినందుకు ఎలుగుబంట్లు వచ్చి ఏం చేశాయి? తినేసాయంట. అందుకని రాజులకు కూడా ఏమంటే భయం? ప్రవక్తలంటే భయం. కాబట్టి ఆమోసు అనే ప్రవక్త, ఆయనైతే నేను ప్రవక్తనని చెప్పుకోలే. అయ్యా నేను ప్రవక్తనని నేను చెప్పుకోవట్లేదు కదా, నువ్వెందుకంత హైలైట్ చేస్తావు నేనే చెప్పుకున్నప్పుడు? అదే చెప్తున్నాడు చూడండి. ఆయన అక్కడికి వెళ్ళి చేస్తున్నాడట కుట్ర. ఏమేమి చేస్తున్నాడు చూడండి. అయ్యా ప్రవక్త నీ మీద కుట్ర చేస్తున్నాడు అంటే, నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా లేకుండా చేసి ఇంకొకరిని అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ చెప్తున్నాడట. చివరాఖరికి ఏమైందో తెలుసా? సందర్భం చెప్తాను, తర్వాత మీరు బైబిల్ చదువుదురు. కానీ ఈ కుట్రంతా కూడా ఈ ద్విమనస్సు అంటే ఇక్కడ చెప్పాల్సిన ఇక్కడ ఆ మధ్య ఆమోసుకు చెప్తున్నాడు, అక్కడ చెప్పాల్సిన అక్కడ యెరోబాముకి రాజుకు చెప్తున్నాడు. ఇద్దరి మీద ఒకరికొకరు కాకుండా చెప్పేస్తున్నాడు. అలా చెప్పిన ఈ మనస్సును ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, బాగా వినాలి, ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఏంటి వీడికి లాభం అంటే, ఎలాగైనా సరే ఆమోసును బేతేల్లో లేకుండా తోలియాలి, ఆమోసు ప్లేస్ నేను కొట్టేయాలి. నేను యాజకుడుగానే ఉంటే అలాగా నాకు ప్రమోషన్ కావాలి కదా ప్రవక్తగా. కాబట్టి ఈ ఆమోసుని ఏం చేయాలి? ఎక్కడి నుంచి మనం తోలియాలంటే రాజు ద్వారా ప్రమాదం ఉన్నట్టు ఈయనకి చెప్పాలి, ఈయన ద్వారా కుట్ర జరుగుతుందని ఆయనకి చెప్పాలి. ఎలాగైనా బేతేల్లో నుంచి తోలిసేయాలి. వీడి స్వార్థం కోసం ఇలాంటి మాయ మాటలు చెప్తా ఉంటే అది గుర్తించిన దేవుని ఆత్మతో నిండినవాడు కదా ప్రవక్త అంటే. అది గ్రహించినటువంటి ప్రవక్త ఆమోసు ఏమన్నాడు తెలుసా? ఒరేయ్, నీ భార్య వేశ్య అయిపోద్ది, జాగ్రత్త. నీ పిల్లలు ఖడ్గము వాతన కత్తి వాతన చస్తారు, జాగ్రత్త అన్నాడు. చివరాఖరికి అలాగే జరిగింది. అంటే ద్విమనస్సు కలిగి ఉండడం ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించండి ప్రియులరా. జ్యూయల్ గేమ్ ఆడుతూ ఉంటారు ఇంట్లో, ఇల్లాలిగా బయటేమో ఇంకొక రకంగా జ్యూయల్ గేమ్ ఆడుతూ ఉంటారు. దీనివల్ల మీ సంసారాలకు చాలా ప్రమాదం ఉంది, జాగ్రత్త. రాత్రి మనం చదువుకున్నాం, జారస్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంట్లో సంసారిగా ఉంటుందట, వీధి సందుల్లోకి వెళ్ళేసరికి అనగనపడుతుందట, వేషము వేసుకుని తన లాలన మాటల చేత చేయాల్సిన పాపిష్టి పనులను చేస్తూ ఉందంట. ఇదే గేమ్, ఇది జ్యూయల్ గేమ్, డబల్ గేమ్. మన జీవితాలకు మనమే నాశనాన్ని తెచ్చుకుంటా ఉన్నాం. చూడండి, ఆమోసు గ్రంథాన్ని ఓపెన్ చేస్తే సందర్భాన్ని మనం ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుదాం ప్రియులారా. ఆమోసు గ్రంథం దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరి తీస్తారో లేదో నాకు తెలియదు కనుక కనీసం ఇక్కడికి వచ్చినప్పుడైనా మీరు బైబిల్ ఓపెన్ చేయాలని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. 10వ అధ్యాయము 7వ అధ్యాయం మన్నించండి, 10వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా, నేను ముందే చెప్పాను కదా, అమజ్యా ఎవరు? యాజకుడు. ఆమోసు ఎవరు? ప్రవక్త. రాజు ఎవరు? యెరోబాము. చదువుదాం. యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. ఇది నిజమా అండి? అబద్ధం కదండి, పచ్చి అబద్ధం కదా. ఒక ప్రవక్త రాజు మీద కుట్ర చేస్తాడా? అంటే తన స్వార్థం కోసం, తన పొజిషన్ కోసం ఆమోసును ఆ ఊర్లో లేకుండా దోలియడానికి వేసిన ప్లాన్ ఇది అని రాజుతో చెప్తున్నాడు. ఇదిగో ప్రవక్త నీ మీద కుట్ర చేస్తున్నాడు అని చెప్పాడట. తర్వాత యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు, అంటే ఎలాంటి ప్రవచనం చెప్తున్నాడో అని అబద్ధ ప్రవచనం ఆయన చెప్పంది చెప్తున్నాడు ఈడు. ఇదిగో రాజు ఖడ్గం చేత చస్తాడని, ఇశ్రాయేలీలు తమ దేశమును విడిచిపెట్టి చెరలోకి వెళ్ళిపోతాడని ఇలాంటి శాపనార్థ ప్రవచనాలు పలుకుతున్నాడండి ఆమోసు గారు. నీ మీద కుట్ర చేస్తున్నాడండి, నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా చేయాలనుకుంటున్నాడండి అని మాయ మాటలు చెప్తా ఉన్నాడట. అతడు ఏమంటే దేశము సహింపజాలదని అతనికి తెలిసినని వ్రాయబడిన. తర్వాత 12వ వచనం, మరియు
అమజ్యా మళ్ళీ ఆమోస్ దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పటికి ఎక్కడికి వస్తున్నాడు? ఏమండి, అమజ్యా ఎక్కడికి వస్తున్నాడు? ఆమోస్ దగ్గరికి వచ్చాడు. వచ్చేమంటున్నాడు చూడండి, ఓ దీర్ఘదర్శి, ఎందుకు రా నాయన ఇంత దీర్ఘం, ఎందుకు దీర్ఘం, ఎందుకు ఇంత వినయం, ఓ మహానుభావ, ఓ ప్రవక్త, ఓ దీర్ఘదర్శి, శ్రీ 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 మహారాజశ్రీ గౌరవనీయులైనా ఎందుకు నాయన ఇవన్నీ ముందు? అయితే నాకేదో నువ్వు మేకై కూర్చుంటున్నావు, నాకేదో గొయ్యి తెస్తున్నావు అని నాకు అర్థమైంది. మనోడికి అర్థమైంది బాగా. అందుకే ముందు గౌరవ పద ప్రయోగం చేశాడు. అంటున్నాడు, ఓ దీర్ఘదర్శి, చదవండి 12వ వచనంలో 2వ లైను, తప్పించుకొని యోధా దేశానికి పారిపో. ఎందుకు అంటే, అచ్చటనే భత్యము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్తేదును అక్కడ ప్రకటించుకో. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీ వికను దానిలో నువ్వు చెప్పే ప్రవచనాలు, నీ వార్త, నీ సువార్త అక్కడ ఉండకూడదు, చేయకూడదు అని రాజే చెప్పాడు. అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోతే బతుకుతావు, లేకపోతే చస్తావు. ఇలాంటి డైలాగే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనకు కనబడుతుంది. హేరోదు కూడా పరిసయ్యులు శాస్త్రులతో చెప్పి పంపాడంట, ఆ యేసు అనేవాడిని అర్జెంటుగా యెరూషలేమును విడిచిపెట్టి పారిపోమ్మనండి, లేకపోతే చంపేస్తాం అని. అంటప్పుడు యేసు ప్రభు ఆన్సర్ ఇచ్చాడు, ఓ పరిసయ్యులారా, శాస్త్రులారా, ఓ వేషధారులారా, వెళ్ళి ఆ నక్కతో చెప్పండి, ఈరోజు ఉంటా, రేపు ఉంటా, ఎల్లుండి ఉంటా, నా పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఈలోపు నన్ను ఎవ్వడు టచ్ కూడా చేయలేడు అన్నాడు యేసు ప్రభు. అక్షరాల జరిగింది. సో అలాగా రాజు దగ్గర నుంచి బెదిరింపు వచ్చినట్టు క్రియేట్ చేశాడు ఈ అమజ్యా అనేటువంటి వాడు, యాజకుడు. క్రియేట్ చేసి ఆమోస్తో చెప్పేశాడంట. చెప్పినప్పుడు ఏమో జరిగిందో చూడండి. అందుకు ఆమోసు 14వ వచనం అమజ్యాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, నేను ప్రవక్తనైనను కాను, నువ్వే అంటున్నావు దీర్ఘదర్శి అని. నేను నిజంగా ప్రవక్తని అన్న సంగతి నీకు తెలిస్తే, ప్రవక్త పవర్ ఏంటో నీకు తెలిస్తే ఇలాంటి డబల్ గేమ్ ఆడవుగా. సో నీ గొయ్యి నువ్వు తీసుకుంటున్నావు. నేను చెప్పలే దీర్ఘదర్శి అని అనమన్నానా అంటే, ఒక పక్క పొగుడుతూనే మరొక పక్క నా ప్రాణం మీదకి తీసుకొస్తున్నావు నువ్వు లేనిపోని మాటల చేత అని చెప్తున్నాడు. చూడండి, నేను ప్రవక్తనై అని అయినను చెప్పుకోలేదు, ఏమండి, ప్రవక్త యొక్క శిష్యుడునైనను నేను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకునేవాడిని, ఏమండి, నా మందలను నేను కాసుకునేవాడిని. ఏ కాయలు ఏరుకొని అమ్ముకొని బతికేవాడిని, ఏమండి, మందలు ఏ కాసుకొని బతికేవాడిని. ఒక కాపరిని నేను, పశువుల కాపరిని. అలాంటి నా మీద ఏంటయ్యా నీ కుట్ర అని చెబితే ఏమంటున్నాడు చూడండి దయచేసి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని వారితో సెలవిచ్చును, యెహోవా మాట ఆలకించుము. ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? అమజ్యాతో ఆమోసు చెబుతున్న మాట. సరే, నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా, నాకు చెప్పాల్సింది నాకు చెప్పావు, రాజుకు యెరోబాముకు చెప్పాల్సింది యెరోబాముకు చెప్పావు, కానీ నీకు చెప్పాల్సింది నేను ఒకటి ఉంది. ఇది ఫైనల్, ఇది అల్టిమేటికా. ఇది నువ్వు జాగ్రత్తగా వినాలి. అమజ్యా, ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నావు, ఏ దేవునితో పరాశకాలు ఆడుతున్నావు నువ్వు, జాగ్రత్తగా విను అంటున్నాడు చూడండి దయచేసి. యెహోవా మాట ఆలకించు, ఇది నా మాట కాదు. ఇశ్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు చెప్తున్నావేటి? ప్రవచించమని ప్రవక్తగా దేవుడు నన్ను నియమించుకుంటే ప్రవచించకూడదని నువ్వు చెప్తున్నావేటి? ఇప్పుడు నీ మాట వినాలా, దేవుడు మాట వినాలా? అని నీకేంటి అని మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, ఇదంతా నీ కుట్ర. ఎందుకంటే నేను లేకుండా పోతే నా స్థానాన్ని నువ్వు కొట్టేయాలని నువ్వు అధికారం కోసం, స్థానం కోసం ప్రాకులాడుతూ ఉన్నావు. అయిన ప్రవక్త అనే ఈ స్థానం మనుషులు సంపాదించుకుంటూ వచ్చేది కాదు. ఇలాంటి నాటకమే ఒకడు ఆడేశాడు సమరీకి వెళ్ళినప్పుడు. ఫిలిప్ అక్కడికి వెళ్ళేసరికట ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయట, మహత్కార్యాలు జరిగాయట, పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారట, బాప్తిస్మాలు తీసుకుంటా ఉన్నారట. నిజంగానే జరుగుతున్నాయి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు. ఇది చూసిన ఒక గారడి వాడు కనిపించాడు, గారడి సీమోన్. అడొచ్చి అంటున్నాడట,
డబ్బు పెట్టాడంట ముందు. ఏమండి, నీలాంటి పోస్ట్ నాకు ఇచ్చేయే, నేను ఇంతవరకు గారడీలు మాయలు ఇవన్నీ చేసి మనుషుల్ని మభ్యపెట్టి సొమ్ము చేసుకున్నాను, నువ్వు నిజంగా చేస్తున్నావు కాబట్టి అది ఆ పవర్ నాకు రావాలంటే ఇది డబ్బు ఇచ్చేస్తాను అంటే డబ్బు ఇచ్చేస్తే వచ్చేది ఆ పవరు. దేవుని శక్తిని నీవు సొమ్ముతో కొనాలనుకుంటున్నావు, నీ సొమ్ముతో పాటు నువ్వు కూడా ఏమైపోతావు, నాశనమైపోతావు. జాగ్రత్త. ఎక్కడ కూడా చూడండి దయచేసి, నువ్వు నా పోస్ట్ నా పొజిషన్ నీకు రావాలని మాయ చేస్తున్నావు. జాగ్రత్త. యెహోవా సెలవిచ్చినదేమనగా నీ భార్య పట్టణమందు వేశ్య అయిపోద్ది. ఇదే నా శాపం. ముందే ఇన్ఫర్మేషన్ చెప్పానుగా. ఏమంటున్నాడు ఆ మౌషు అమధ్యతో? నీ భార్య ఏమైపోద్దో తెలుసా? వేశ్య అయిపోద్ది. ఎంత ప్రమాదం అండి డబల్ గేమ్ అనేది, డ్యూయల్ మైండ్ అనేది, ద్విమనస్సు అనేది. అంటున్నాడు చూడండి, ఇంకా నీ భార్య వేశ్య అయిపోద్ది, నీ కుమారులు నీ కుమార్తెలు ఖడ్గముతో కూలుదురు, నీ భూమి నూలు చేతను విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలులు తమ దేశమును విడిచి చెరకొనబడుదురు అన్నాడు. అక్షరాల దేవుని మాట కదా, అది జరిగి తీరాలి. ఈ సందర్భాలన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు ద్విమనస్సు కలిగిన వారు ఎలాంటి ప్రమాదాల్లోకి వెళతారో, ద్విమనస్సు కలిగిన వారు ఎలాంటి నష్టానికి వెళ్ళిపోతారో మనకు తెలియాలి. ఇంకా బైబిల్లో ఈ ద్విమనస్సు గురించి ఇంకా ఏమైనా మాట్లాడాడా దేవుడు అనేది మనకి తెలియడానికి 1-2 రెఫరెన్సులు చూపించి నేను ముగిస్తాను. దయచేసి అందరూ బైబిల్లో పనిచేయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. త్వరగా ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి అమ్మా. పేజీ నంబర్ 211 210. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, బాగా వినాలి, విశ్వాసము సందేహము, బాగా వినాలి ఈ పాయింట్ మీరు. విశ్వాసము సందేహం, సందేహానికే మరొక పేరు అవిశ్వాసం. అంతే కదా. ఇక్కడ 2 కనపడుతున్నాయి మనకి. ఉంటే నువ్వు విశ్వాసిగానన్నా ఉండు, లేదంటే అవిశ్వాసిగానైనా ఉండు. అది చెప్తున్నాడు ఇక్కడ. దేవుణ్ణి అడిగితే విశ్వాసంతోనన్నా అడుగు, అసలు విశ్వాసమే లేకపోతే అడగకుండానన్నా ఉండు. కానీ మన వాళ్ళు ఎలాగుంటారంటే అడుగుతూనే ఉంటారు దేవుణ్ణి, కానీ ఆయన ఎందు మాత్రం ఏముంచరు, విశ్వాసం ఉంచరు. విశ్వాసము లేని క్రియలు మృతము అనేసాడు. అలా అడిగే వాళ్ళని శవాలు అనేసాడు అంతే దేవుడు. అర్థమవుతుంది మీకు? అంటే 2 కనపడుతున్నాయి, సందేహము లేదా విశ్వాసము. రెండోది విశ్వాసము. అడిగితే విశ్వాసంతో అడగాలని చెబుతూ ఏమంటున్నాడు చూడండి దయచేసి. ఈ అవిశ్వాసము విశ్వాసము గలవారిని ఎలా పోలుస్తున్నాడంటే, సందేహించువాడు విశ్వాసినని చెప్పుకుంటూ అవిశ్వాసంతో ఉన్నవాడిని ఏమంటున్నాడో తెలుసా? గాలికి రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును అన్నాడు. అంటే సముద్రపు తరంగం ఏం చేస్తుంది? లెగిసి అలాగే నిలబడి ఉంటుందా? నిలబడుతుంటుంది, పడిపోతుంటుంది, నిలబడుతుంటుంది, పడిపోతుంటుంది. అంటే విశ్వాసినని చెప్పుకుంటూ అవిశ్వాసిగా ఉండేవాడు అలాంటి వాడే డ్యూయల్ మైండ్, డ్యూయల్ ఫెయిత్, డ్యూయల్ బిలీఫ్ అన్నాడు. అందుకే చూడండి ఆ మాట చెప్తే ఏమంటున్నాడంటే 7వ వచనంలో, అట్టి మనుషుడు, ఎట్టి మనుషుడు? విశ్వాసినని చెప్పుకుంటూ అవిశ్వాసిగా బ్రతికే అట్టి మనుషుడు ద్విమనస్కుడై అన్నాడు. ఏ మనస్సు అంటే ఇది? ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఇప్పుడు చెప్పాడు ఇక్కడ ద్విమనస్కుడు అంటే ఎవరంట? మళ్ళీ మన భాషలో అంట, మనం పల్లెటూరు భాషలో తిరం లేనోడట. ఏమి లేనోడట? తిరంవరం లేనోడు అంటారు చూసారా? అలాగైపోతాడంట. అస్థిరుడై, అస్థిరుడు గనుక అలాంటి వాడు అనగా విశ్వాసినని చెప్పుకుంటూ అవిశ్వాసం కలిగిన వాడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడు, నాకు మేలు జరుగుద్దు అనుకోవడం అమాయకత్వం అనేసాడు అక్కడ. నువ్వు అడిగితే విశ్వాసంతో నన్ను అడుగు, విశ్వాసం లేకపోతే మానే. కానీ 2 రకాలుగా ఉంటే మాత్రం ప్రభువు నుంచి నీకు ఏ మేలు ఏ సహాయమో దొరకదు అనేసాడు. చదవండి ఆ మాట, అక్కడే రాయబడిన మాట. ఇదిగో మళ్ళీ చదవండి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన అతనికి ఏమైనా దొరుకునని తలంచుకొని రాదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి అలాంటి వాడికి ఏ మేలు దొరకదు.
పేతురు దగ్గరికి వెళ్దాం. పేతురు నిజంగా ఆ సందర్భం చాలామందికి తెలుసు, జనరల్గా మాట్లాడుకుంటారు. కానీ నేనైతే అనుకుంటాను ప్రపంచ ఈవెంట్స్లో, ప్రపంచ చరిత్రలో అదొక గొప్ప ఘట్టం. ఏంటంటే భక్తుల్ని ఎంతోమంది చూసాం, కానీ గొప్ప గొప్ప వారిని, పెద్ద పెద్ద వారిని మనం చూసాం. కానీ ఏమంటే పేతురు తప్ప నీళ్ళ మీద నడిచిన చరిత్ర ఏ భక్తుడికి దక్కలేదు. బికాస్ అతని విశ్వాసం. అందరూ అల్ప విశ్వాసాన్ని చూస్తున్నారు, కానీ ఆ కొద్ది దూరమైన నీళ్ళ మీద నడిచాడంటే అది చిన్న విషయమా? మీరు ఆలోచించండి. ఏది, మీరు నడండి, పక్కనే ఉంది కాలం, నడవండి. సముద్రం మీద కొద్దు, పక్కన కాలం ఉంది కదా, సముద్రంలోకి వెళ్ళే కాలం ఉంది కదా, రేవులోకి వెళ్ళే కాలం, ఆ కాలంలో నడవండి, చూద్దాం. ఆలోచించాలి మీరు. అంటే విశ్వాసము గలవాడు, బలమైన విశ్వాసం గలవాడు. అతని విశ్వాసం ఎంత గొప్పదంటే, మీరు ఒక్కసారి మోషే దగ్గరికి వెళ్ళండి. సముద్రాన్ని 2 పాయలు చేయగలిగాడేమో కానీ నేల మీద నడవలే. యెహోషువ దగ్గరికి వెళ్ళండి. యెహోషువ యోర్దాను నదిని 2 పాయలు చేయగలిగాడేమో, ఎరుకో కోట గోడలు కూల్చగలిగాడేమో కానీ నీళ్ళ మీద నడవలేకపోయాడు. ఏమండి, దానియేలు దగ్గరికి వెళ్ళండి. సింహాల బోన్లో ఉండగలిగాడేమో కానీ నీళ్ళ మీద నడిచిన చరిత్ర లేదు. అంటే పేతురు గారుకున్న విశ్వాసం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అయితే అలజడికి విశ్వాసం ఏమైపోయింది? అల్ప విశ్వాసం అయింది. ఏమైంది చెప్పండి? అందుకే యేసుప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చెప్పాలి, ఈ కొండను వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే పడుతుంది కదా. అంటే గాలికి చెదరగొట్టు పొట్టులాగా అన్నాడు. కొంతమంది ఇలాగే ఉంటారండి. ఎందుకంటే రకరకాల సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉండదు, ఒక సొంత నిర్ణయం ఉండదు, సొంత ఉద్దేశం ఉండదు, సొంత గోల్ ఉండదు, సొంత టార్గెట్ ఉండదు. వాళ్ళు చెప్పినా వింటారు, వీళ్ళు చెప్పినా వింటారు, వాళ్ళు చెప్పినా వింటారు. ఏది చేయాలో అర్థమై సావదు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది విన్నప్పుడు గాలి చెప్పింది ఎందుకంటున్నావు? యేసు ప్రభు మాట మీద నమ్మిక ఉంచి నీవు గాలిని చూసి ఎందుకు భయపడ్డావు? అంటే ప్రారంభంలో పేతురు కూడా ఎలాగున్నాడు? డ్యూయల్ మైండ్, మనసు కలిగి ఉన్నాడు. అందుకని ఏమైపోయాడు? ద్విమనస్కులు మునిగిపోతారు. చెప్పాలి, ద్విమనస్కులు ఏమైపోతారు? మునిగిపోతారు, ముంచబడతారు. మిమ్మల్ని ముంచేస్తారు, మీ అంతటి మీరే ఏమైపోతారు? మునిగిపోతారు. విశ్వాసం అనేది చాలా గొప్పది ప్రియులారా. ఇజ్రాయెల్ దేశాన్ని మూసేస్తున్నాను బైబిలిక దర్శించడానికి యాత్రలకు వెళుతూ ఉంటారు కదా, పవిత్ర స్థలం అని చెప్పేసి. అలాగా కొన్ని పదుల సంవత్సరాలకు పూర్వం ఒక దైవజనుడు వెళ్ళాడట. అక్కడికి వెళ్ళంగానే మనతో పాటు గైడ్ ఉంటాడు. మనతో పాటు ఎవరు ఉంటారు చెప్పండి? యాత్రికులకు ఒక గైడ్ ఉంటాడనమాట. ఆయన ఇది పలాందండి, ఇది పలాందండి, పలానా హోరేపు కొండ ఇది, పలానా సీనాయి పర్వతం ఇది, ఐగుప్తుల పలానా పిరమిడ్ ఇది, ఇవన్నీ కూడా చెబుతూ వస్తూ ఉంటాడు. మన వెంట ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఏమండి, అయితే ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళారంట. అది ఐగుప్తు. ఇజ్రాయేలీలు సరౌండింగ్లోనే. ఏమండి, ఇజ్రాయేల్ యాత్ర అనగానే కేవలం ఇజ్రాయేల్ మాత్రమే తిరిగి రారు వాళ్ళు. పాలస్తీనా, ఐగుప్తు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగి వస్తారు. ఐగుప్తుకు వెళ్ళేసరికి బాగా వినాలి ఇక్కడ, ఈ ఐగుప్తులో రాజు, అప్పుడు పరిపాలించిన రాజు ఉన్నాడు. ఆయన పేరు ఖలీఫా. ఆ రాజు కోట పక్కనే పిరమిడ్ ఉందట. ఏముంది చెప్పండి? రాజు కోట పక్కనే పిరమిడ్ ఉందట. అయితే ఒక పాస్టర్ గారట, అప్పుడు ఆ కాలంలో ఒక దైవజనుడట ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడట. ఏమని తెలుసా? అయ్యా, ఇంత స్థలం ఉంది కదా, దయచేసి దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి కోస్తా స్థలం ఇవ్వండి బాబు అని అడిగాడంట. అప్పుడు రాజు ఒక ఫిట్టింగ్ పెట్టాడు. ఏంటంటే, సరే ఇస్తానులే కానీ వినండి బాగా, ఈ పిరమిడ్ కోత కదిలిచ్చు, నువ్వు దైవ సేవకుడు కదా, ఈ పిరమిడ్ని కాస్త ఏం చేయి, అలా కదిలించు చాలు, అప్పుడు నీకు ఎంత కావాలో ఎక్కడ కావాలో అక్కడ నేను ఏం చేస్తాను, స్థలం ఇచ్చేస్తాను అన్నాడంట రాజు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఈ పిరమిడ్ కదిలించలేడు, నేను స్థలం ఇచ్చేది లేదు.
విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఈ విషయాన్ని వెళ్ళి సంఘంతో పంచుకున్నాడు. అంటే సేవకుడు సంఘంతో పంచుకున్నప్పుడు ఆ వెనకాతల నుంచి వచ్చింది ఒక చిన్న పాప వచ్చేసిందంటే ఎదరికి వచ్చి పాస్టర్ గారు చేపట్టుకొని, అయ్యగారండి పాస్టర్ గారండి, మా సండే స్కూల్ టీచర్ చెప్పారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండనే వెళ్ళి నడి సముద్రంలో పడమంటే పడిపోద్దంట. మనకు విశ్వాసం ఉంది, మన దేవుడు గొప్పోడు, మనం ప్రార్థన చేద్దాం, పిరమిడ్ కొండ కంటే పెద్దదే కాదు కదా అన్నదట. అందరు కలిసి చేతులు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశారు. మీరు నమ్మాలి, చరిత్రలో ఇది గొప్ప ఒక హిస్టారికల్ రిమార్కబుల్ ఈవెంట్ అది. అదేంటంటే ఆ రాత్రి భూకంపం వచ్చేసింది. రాత్రి ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. కోత కాదు కదా, చాలా దూరం జరిగింది. ఏంటిది? పిరమిడ్. పొద్దున్నే పాస్టర్ గారు ఆ పాపను తీసుకొని వచ్చాడట. అయ్యా, పిరమిడ్ జరిగింది చూసావా అని. నేను చూడలేదు అబ్బాయి, ఎక్కడ జరిగింది? వచ్చి చూస్తే ఇంటికి చాలా దూరాన ఉంది. ఒకప్పుడు ఇంటికి దగ్గరుండి పిరమిడ్ ఎక్కడుందంట? ఇంటికి చాలా దూరం. చూసి ఎప్పుడు అన్నాడు, ఖలీఫా మీ దేవుడు చాలా గొప్పవాడు, నీకు ఎక్కడ స్థలం కావాలనో కోరుకో, ఇచ్చేస్తాను. కనుక విశ్వాసులుగా మనం డబల్ మైండెడ్గా ఉండకూడదు, విమర్శకులుగా ఉండకూడదు. దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. దేవుని మీద ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆధారపడతామో ఆయన అంటాడు ఏమని? మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. కొంచెంసేపు దేవుడు కావాలంటాం, కొంచెంసేపు లోకం కావాలంటాం. ఇలాంటి మనసున్న వాళ్ళని దేవుడు ఏమన్నాడు? 119వ కీర్తన 113 ద్విమనస్కులు నాకు చెప్పాలి, ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను, అలాంటి వారు నాకు ఇష్టం ఉండదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం, ఏక విశ్వాసం కలిగి దేవుని యందు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.